అందరికీ రామ్ రామ్ అండి. వట్టి తుణుకలు ఎలా తయారు చేస్తారో వీడియోలో చూపిస్తామండి. మొన్న మా అమ్మ వాళ్ళైతే పండుగ చేసుకున్నారు. అప్పుడు మటన్ మిగిలిందండి. కొందరు మటన్ మిగిలితే పచ్చడి వెరైటీగా పచ్చళ్ళు లేకపోతే వేరే కర్రీ లాగా చేసుకొని అయితే తింటారు. నిల్వ పచ్చడి చేసుకొని తింటే ఎక్కువ రోజులు తిన్నా అది అనారోగ్యం అండి, తినకూడదు. ఇట్లా పచ్చడిలాగా చేసుకొని, కానీ వట్టి తుణుకలు రెడీ చేసుకొని చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. దాన్ని అప్పుడప్పుడు కర్రీ చేసుకొని కూడా తినొచ్చండి. అందుకోసమని మిగిలిన మటన్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని దాంట్లో పసుపు సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కొందరైతే సాల్ట్ కలుపుకుంటారు, కొందరు సాల్ట్ కలుపుకోరు, కానీ పసుపు మాత్రం కంపల్సరీ కలుపుకోవాలి. ఎందుకంటే ఈగలు వాలకుండా, ఆ పసుపు స్మెల్కి ఈగలు అయితే వాలవండి. కొంతమందికి అయితే ఇట్లా వట్టి తుణుకలు చేయడం తెలుసండి, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసి చేసుకోండి. ఇట్లా కలిపిన దాన్ని అయితే మేమైతే స్లాబ్ పైన తీసుకుపోయాము. నేను, మా చెల్లె, మా పాప ముగ్గురం అయితే వెళ్ళి పైనుండి వెండ కొడుతుంది, కింద అయితే కాలు మండుతున్నాయి. అయినా కూడా వెండలో కింద చున్నీ వేసేసి స్లాబ్ పైన వేసేసి ఇట్లయితే ఆరబెట్టుకుంటున్నాము. మటన్ అయితే ఇట్లా 3-4 డేస్ వరకు అయితే ఇట్లా వెండ పెట్టాలండి మటన్ని. ఇట్లా వెండ పెట్టుకున్న తర్వాత కొందరికి ఇప్పుడు పల్లెటూరులో కూరగాయలు అయితే దొరకవు. ఏ కూరగాయలు దొరకనప్పుడు అయితే ఈ కర్రీ చేసుకోవడానికి మన ఇంట్లో అయితే అందుబాటులో ఉంటుందండి అప్పుడప్పుడు. అందుకోసమని ఇట్లయితే అమ్మ వాళ్ళు అయితే రెడీ చేసుకొని ఇంట్లో నిల్వ పెట్టుకుంటారండి. ఇట్లా నిల్వ ఎండబెట్టి పెట్టుకుంటారండి. చూడండి ఇట్లా 3-4 డేస్ తర్వాత ఇలా అవుతుంది మటన్ ముక్కలు. చూడండి వట్టి తుణుకలు ఇలా రెడీ అవుతాయి. కొంచెం నల్లపడతాయండి వెండి. ఇప్పుడు ఇవి 6 నెలల వరకు, సంవత్సరం పొడుగుతా కూడా నిల్వ ఉంటాయి. ఎలాంటి పురుగు పట్టదు, ఏం పట్టదు. ఇవి ఇలా ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇలా 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 చేసుకొని కర్రీ చేసుకుంటే ఫుల్ టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అయితే భలే వండుతుంది ఈ కర్రీ అయితే. చాలా టేస్టీగా చేస్తుందండి. నాకు ఎక్కువ చేయడం రాదు కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.